చేసుకుందాం. మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10వ వాక్యం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యము ద్వారా, ఈ వాక్య లేఖనం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి సహాయము చేయునుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుదాం. ప్రైజ్ ద లార్డ్. వారు ఆ నక్షత్రమును చూశారండి, అత్యానంద భరితులయ్యారు, ఇంటిలోనికి వచ్చారు, తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలిపడి ఆయన పూజించారు, వాళ్ళు ఆయన కానుకలు సమర్పించారని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు జననాన్ని గురించి గత వారం మనకి జ్ఞాపకం చేయబడిన వాక్యం ఏంటంటే, గత వారం ఏ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం చెప్పండి ఎవరైనా? గత వారం ఏ వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందంటారా? అమ్మా, నిన్న మీరు ఏం కూరేసుకుని తిన్నారు? నిన్నేం వండుకున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పాలి. వాక్యాలు మర్చిపోవడం కాదు, మనం క్రీస్తు జనన గురించి అవి ఒక్క మాటను జ్ఞాపకం చేసుకోవాలి. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే స్థలమియుడి. ఏం చెప్పండి? సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల పాకలో పరుండబెట్టారని. దేవునికి స్థలం ఇస్తే మరి ఎలాంటి ఆశీర్వాదాలు మనం చూస్తామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానించాం. అలాగే ఈ పూట మరొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు జననము చాలా ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు యొక్క జననము చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా మీరు చాలాసార్లు వినే ఉంటారు, సాధారణంగా ఎవరైనా పుట్టిన తర్వాత రాజు అవుతారు. పుట్టిన తర్వాత రాజో, మంత్రో, ఎమ్మెల్యేనో, ఎంపీనో ఏదో ఒకటి అవుతాడు పుట్టిన తర్వాత. హల్లెలూయా. కానీ ఈయన పుట్టక ముందే రాజుగా పుట్టాడు. స్తోత్రం చెబుదామా? పుట్టక ముందే ఇదిగో మీకు రాజు పుడతాడు అని చెప్పి ప్రవచనాలు చెప్పబడతా వచ్చాయి. హల్లెలూయా. అందుకనే జ్ఞానులు వచ్చి హేరోదు అంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ప్రైజ్ ద లార్డ్. అంటే ఆయన రాజుగా పుట్టాడు. పుట్టడం ఎలా పుట్టాడు చెప్పండి? రాజుగా పుట్టాడు. అలా పుడతానని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే, నేను ఎక్కడ పుడతానో కూడా చెప్పాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ పుడతానో కూడా చెప్పాడు. దేవుని ప్రజలు ఎక్కడ పుడతానని చెప్పారు? ఎక్కడ చెప్పండి? బెత్లెహేంలో పుడతానని చెప్పారు. అలాగే ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఇదిగో ఎవరికి పుడతారు? భార్యాభర్తలకు కాదు, కన్యకు పుడతానని చెప్పారు. హల్లెలూయా. అందుకే వేద గ్రంథాల్లో కూడా, హైందవ గ్రంథాల్లో కూడా ఒక వాక్యం ఉంటుంది, కన్యా సుతాయ నమః. కన్య అంటే కన్యకు కుమారుడు పుడతాడు. అది ఇంపాసిబుల్, అసాధ్యం. సైన్స్ కానీ మరి శాస్త్రాలు కానీ ఒప్పుకోని విషయం అనమాట అండి. దేవుని ప్రజరా, మరి దేవుడు ముందుగానే చెప్పాడు, కన్యక గర్భాన్ని నేను జన్మిస్తానని. హల్లెలూయా. ఆయన జన్మము పరిశుద్ధమైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన జన్మము పరిశుద్ధమైనది. ఆయన ఈ లోకానికి రావడానికి ముందే ఎలా వస్తానో అన్నీ చెప్పాడు. తాను చెప్పినట్లుగానే వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగం గమనించాలి, ఆలోచించాలి. క్రీస్తు జన్మము చాలా ప్రత్యేకమైనది. ఆ జననాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఆయన పుట్టినప్పుడు సత్రంలో స్థలం అనేది, ఎక్కడ ఎవ్వరూ స్థలం ఇవ్వలేదు ఆ రోజు. దేవుని ఎక్కడ పుట్టారో ఆధారాలు లేవు, కానీ ఆయన పడుకోబెట్టింది ఎక్కడంటే పశువుల పాకలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలకు రాయబడిన మాట ఏంటంటే, వారు ఆ నక్షత్రాన్ని చూశారు. అంటే ఆ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారు, అత్యానంద భరితులయ్యారు, ఇంటిలోనికి వచ్చారు. ఏ ఇంటిలోనికి వచ్చారు? మీరు అందరు ఇక్కడే ఉన్నారా? వింటున్నారా? వింటున్నాను, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నాకు జనంతో పని లేదు, కనీసం ఇద్దరున్న వాళ్ళు వింటే చాలా నేను చాలా సంతోషంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలు గమనించండి, యేసయ్య పుట్టినప్పుడు ఎక్కడ పుట్టారు రాయబడి, ఆయన పడుకోబట్టింది ఎక్కడ పశువుల. ఇక్కడ మీరు గమనించినట్లయితే వారు ఆ నక్షత్రం చూశారు, అత్యానంద బట్టి ఇంటిలోనికి వచ్చారు. అంటే పశువుల భాగంలోకి వచ్చారు, ఇంటిలోనికి వచ్చారా? లోకాసు వార్తలో ఉంది, సత్రంలో స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టారు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. దేవుని ప్రజరా, ఆ పశువుల పాకలో పెట్టిన తర్వాత ఆ పశువుల పాక కలిగిన కుటుంబము, బాగా వినండి, పశువుల పాక కలిగిన కుటుంబము వాళ్ళని చూసి, అయ్యో వీళ్ళకి స్థలం ఇవ్వకపోవడమా, ఇంత దీనులు, ఇంత వీళ్ళకి స్థలం ఇవ్వడం చెప్పి ఆ ఇంట్లోకి వాళ్ళు చోటిచ్చారు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ మీరు పశువుల పాకలు, ఎందుకంటే పశువుల పాకలు భయంకర దోమలు ఉంటాయి, పశువుల పాకలు చాలా అధ్వానంగా ఉంటాయి, చాలా అది దేవుని ప్రజరా చెప్పాలి, ఇంక చెప్పండి, మీరు చెప్పండి, నాకు రావట్లేదు అన్నమాట. పశువుల పాక చాలా వాసనతో, చాలా దుర్వాసన కొడుతూ ఉంటుంది. వాళ్ళు చూసి ఆ పశువుల పాక కలిగిన వాళ్ళు, ఆ ఇంటి వారు చూసి, అమ్మ మీరు పశువుల పాకలు వద్దు రండి అని చెప్పి వాళ్ళ ఇంటిలో చోటిచ్చారు యేసయ్యకి. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు ఇంటిలోనికి వచ్చారు. హల్లెలూయా. ఆయన జన్మించిందేమో ఎక్కడో, అడ్రస్ లేదు. పుట్టిన తర్వాత దేవుని ప్రజలు ఒక పశువుల పాక ఉంటే వాళ్ళు నెమ్మదిగా పశువుల పాకలోకి వెళ్ళారు. ఆ పశువుల పాక కలిగిన కుటుంబం వాళ్ళు చూసి వాళ్ళు చేర్చుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మీకు ఆ ఇంటిని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఆమేన్. దేవుని ప్రజలారా, వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి ఎవరైతే చేర్చుకుంటారో, మన ప్రభువుని ఎవరైతే ఆహ్వానిస్తారో, ఆయన సేవకుల్ని ఎవరైతే చేర్చుకుంటారో, ఆయన బిడ్డల్ని ఎవరైతే చేర్చుకుంటారో, నా పేట వచ్చిన వాళ్ళ గిన్నెలు చన్నీళ్ళు దాని ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకున్న వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువుని ఎవరైతే తమ ఇంటిలోకి చేర్చుకుంటారో, యేసు ప్రభువుని ఎవరైతే తమ హృదయంలోకి చేర్చుకుంటారో, ఇదిగో ఈ ఇంటిని గురించి, బెత్లెహేములో ఉన్న ఈ ఇంటిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. బెత్లెహేములో చాలా ఇండ్లు ఉన్నాయి, చాలా ఇల్లులు ఉన్నాయి, కానీ ప్రతి ఇంటిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ యేసయ్య ఉన్న ఆ ఇంటిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలు గతించిపోతా ఉన్నా ప్రతి సంవత్సరము ఆ ఇంటిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యేసు ప్రభుని ఎవరైతే చేర్చుకుంటారో వారి యొక్క ఇల్లు బైబిల్ గ్రంథంలో రాయబడినట్లు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అర్థమైందా మీకు? ఎవరైతే యేసుక్రీస్తుని ఇంటికి ఆహ్వానిస్తారో, తమ హృదయ గదిలోకి, తన మదిలోకి, లేకపోతే తన హృదయంలోకి ఎవరైతే చేర్చుకుంటారో ఆ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా. అంతకన్నా ప్రాముఖ్యం ఏమైనా ఉందంటారు చెప్పండి? చాలామంది పేర్లు ఎక్కడ ఉంటే తెలుసా అండి? ఇదిగో ఈ ఫ్యాన్, అర్థమైందా మీకు? వాళ్ళకి ముగ్గురు పిల్లలు అనుకోండి, ఈ రెక్క మీద ఒక పిల్ల పేరు, ఆ రెక్క మీద పిల్లోడి పేరు, ఈ రెక్క మీద ఒక పిల్ల పేరు. దేవుని దగ్గర మనకు అలాంటివి ఏమీ లేవులేండి. హల్లెలూయా. 3 రెక్కల మీద 3 పేర్లు ఉంటాయి. ఆ తర్వాత ఈ హెడ్ మీద కూడా పేరు ఉంటుంది, వాళ్ళ తండ్రి పేరు, తల్లి పేరు. దేవుని హెడ్ మీద కూడా ఎవరి పేరు ఉంటుంది చెప్పండి? ఆ కుటుంబస్తుల పేరు ఉంటుంది. దేవుని ప్రజారా, ఒక ఆవిడ దేవుని సన్నిధి గుడ్డు కోడిగుడ్డు తీసుకొచ్చిందంట. ఆ కోడిగుడ్డు మీద మొత్తం ఆవిడ పేరు, వాళ్ళ ఆయన పేరు, వాళ్ళ పిల్లల పేరు మొత్తం గుడ్డు మీద రాసేసింది. జరిగిన సంగతి ఏంటంటే, గుడ్డు ఎవరో పాడుకున్నారు, పాట పెట్టారు, గుడ్డు ఎవరో పాడుకున్నారు. పాడుకున్న తర్వాత పాడుకున్న ఆవిడ ఇంటికి వెళ్ళండి ఏమి లేవని చెప్పి గుడ్డు ఆమ్లెట్ వేసుకుందని చెప్పి గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ ఏమో ఆవిడ తినేసింది, ఆ పెంకులేమో చెత్తలో పడేసేసింది. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పండి? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మత్తయి శుభవార్తలో రాయబడిన మాట ఏంటంటే, మన పేర్లు జీవ గ్రంథంలోనే కనబడాలి, జీవ గ్రంథంలో రాయబడాలి తప్ప అక్కడ ఇక్కడ రాయబడడానికి వీల్లేదండి. హల్లెలూయా. మత్తయి శుభవార్త రాయబడిన మాట ఏంటంటే, మీరు ధర్మము చేసినప్పుడు అది కుడి చేతికి తెలియకుండా, కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండా. చదువుతారు ఒకసారి ఆ మాట మత్తయి శుభవార్తలో.
6:3 వాక్యం చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం ఎలా ఉండాలి తెలుసా? రహస్యముగా ఉండాలి. నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా అలా చేసినప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీవు మనుషులకు కనబడాలని నువ్వు ఏదైనా చేసేవే అనుకో, ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటావు. అర్థమైందా మీకు? చాలామంది నేను అరటిపూల గెలిచా చెప్పు అందరికీ. ప్రైజ్ ది లార్డ్. అరటిపూల గేల అంతా దాని భాగ్యం అని చెప్పండి. 300 పెడితే అరటిపూల గేల వస్తుంది. పోనీ 400 500 అరటిపూల గేల వస్తుంది. అది తింటే అరిగిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చాటింపు వేసేవే నేను అరటిపూల గెలిచానని, ఆ చాటింపు వేసినప్పుడు నీకు రావాల్సిన ప్రతిఫలం పోయింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం చేయాలి? ఏమండి, ప్రజలందరూ తింటారు, ఈ అరటిపూల గెల నా పేరు చెప్పకండి, అక్కడ ఇచ్చేసేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలందరూ తింటారు, వాళ్ళు తింటే నాకు ఆశీర్వాదం, ఇచ్చేసేయండి, నా పేరు చెప్పబాకండి, నా కోసం ప్రార్థన చేయండి అని ఎవరైతే ఆ మనసు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు పరలోకం ప్రతిఫలం దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. నేను అంటాను, 100 రూపాయలు కానుక ఇచ్చామండి, ఈ చేతికి తెలియకుండా ఉంటుందా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కుడి చేత ఇచ్చేది ఎడమ చేతికి, 2 చేతులు నీవే కదా, 2 చేతులు నీవే, కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతి తెలియకుండా ఉంటుందా? ఉండదే. అంటే దాని అర్థం ఏంటంటే మరొక వ్యక్తికి తెలియకుండా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏది చేసినా, దేవుని పరిచర్య చేసిన, దేవునికి కానుకలు ఇచ్చిన, దేవుని ప్రార్థనే చేసిన, ఉపవాసమే చేసిన, ఇక్కడ చెప్తాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు కూడా మనుషులు కనబడవాలని, మీరు ప్రార్థన చేసిన మనుషులు కనబడవాలని, మీరు ఏది చేసినా మనుషులకు కనబడాలని చెప్పి ఏది చేయొద్దండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవరికి కనబడాలి? దేవుని కనబడితే చాలండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పరలోకమందు చూచుచున్న దేవుడు, పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలం నిశ్చయముగా దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. పరలోకమందు చూస్తున్న దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం కావాలా? దేవుని ప్రజారా, ఇదిగో నా పేరు ఫ్యాన్ మీద, కోడిగుడ్డు మీద, ఆనపకాయ మీద. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? చాలామంది గిన్నెలు ఇస్తారు, వంట పాత్రలు, వాటి మీద కూడా పేర్లండి. హల్లెలూయా. వాటి మీద కూడా పేర్లు. ఒక ఆవిడ అలాగే పేరు రాసిందట. ఆ కొండ తీసుకెళ్ళి ఆ కొండకి శుభ్రంగా చుట్టూ మట్టి రాసేసారు. ఆ కొండకి, ఆ గిన్నెకి, ఆ దబరాకి మాడిపోకుండా ఏం రాసి చెప్పండి? ఇప్పుడు వాళ్ళ పేరుకి ఏం రాసేసారు? దాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టారు. దాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెడితే అది అగ్నికి మండుతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ పేరు ఏమవుతుంది అగ్నిలో? వివేచం ఉండాలి, వివేకం ఉండాలి. అందుకే ప్రభు చెప్పారు, మీరు మనుషులు కనబడవలని చేయొద్దు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజరా, ఆ రోజు యేసు ప్రభుకి బెత్లెహేములో చోటిచ్చిన ఇంటి పేరు ఇక్కడ రాయబడలేదు. ఎవరిచ్చారు? ఎల్లమ్మ, సుబ్బమ్మ, అప్పారావు, డెప్పారావు, ఎవరాలు పేరు రాయబడలేదు. కానీ ఒక ఇల్లు మాత్రం ఇచ్చారని మాత్రం రాయబడింది. అర్థమైందా మీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే వాళ్ళు మనుషులకు కనబడాలని అనుకోలేదు, దేవునికి చోటిస్తే చాలనుకుని దేవునికి చోటు ఇచ్చారు. అందుకే వాళ్ళ ఇంటిని గురించి బైబిల్ రాయబడింది. ఇంచుమించు 2024 సంవత్సరాలు అయిపోతున్నా ప్రతి సంవత్సరం ఆ ఇంటిని జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే పరలోకమందున దేవుడు ఆ ఇంటిని గురించి ఈ బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. హల్లెలూయా. నీవు దేవునికి ఏదైనా చేసినప్పుడు, దేవునికి నువ్వు చోటిచ్చినప్పుడు, దేవునికి నీ హృదయంలో చోటిచ్చినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 21వ అధ్యాయం 27వ వాక్యం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే, మీరు గమనించక రాయబడిన మాట అంటే గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు మాత్రమే అదిగో ఆ పరలోక పట్టణంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. 20వ అధ్యాయం 5వ వాక్యం. 20వ అధ్యాయం 5వ వాక్యమేనా? చదవండి. తర్వాత
ఆ, ఆ. అయిపోయిందమ్మా అక్కడికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం చెబుదామా. 15వ వాక్యం చూడండి ఒకసారి. 15వ వాక్యం, ఎవని పేరైన జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే, అందరు తలల పైకెత్తాను ఒకసారి, అందరు తలల పైకెత్తాను. చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. గొర్రె పిల్ల జీవ గ్రంథం అనేది ఒకటి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఏముంది చెప్పండి? గొర్రె పిల్ల జీవ గ్రంథం అనేది ఒకటి ఉంది. ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఎవరి పేరైనా జీవ గ్రంథంలో కనబడకపోతే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో, ఒకరోజు ఒక దబాయించే ఒక ఆమె పరలోకి వెళ్ళిపోయిందట. దబాయించి ఆమె అన్నాడు, ఇక్కడ అందరిని దబాయించేసింది. పరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ గ్రంథం విప్పారు, ఒక్కొక్కరి పేరు చదువుతూ ఉన్నారు. ఈమె లైన్లో నిలబడింది. ఈమె వరుస వచ్చిన తర్వాత ఆమె పేరు కనపడలేదు. పేరు కనపడిపోయేసరికి ఆవిడ అంటుందండి, ఓయ్ నా పేరుండో చూడు. ఎవరిని? దేవదూతల్ని. దేవదూతల మీద దబాయించేస్తుంది. ఏయ్ నా పేరుండో చూడు. నేనంటే ఏమనుకుంటున్నావు? నేను పెద్ద భక్తురాలి, నా పేరుండో చూడు. ఆ గ్రంథంలో లేకపోతే ఇంకో గ్రంథంలో ఉంటుంది చూడు. హల్లెలూయా. అప్పుడు దేవదూతలు అన్నారంట, ఈ మీద కొంచెం ఎక్కువ చేస్తుంది అని చెప్పి వేరొక దూతలకు ఆజ్ఞాపించారంట. నల్లని డ్రెస్సులు వేసుకొని, వాళ్ళు నల్లని డ్రెస్సులు వేరే దూతలు వచ్చారంట, చెరుకోర కట్టుకొని, దేవుని ప్రసారం చెరుకోర కట్టుకొని ఈడ్చుకుని వెళ్ళిపోయారంట. ఈడ్చుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేసేసారట. దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. ఎవరి పేరైనా జీవ గ్రంథంలో రాయబడి కనబడకపోతే, అందుకని మన పేర్లు ఎక్కడో చెప్పండి. ఎవరి పేర్లు రాయబడతాయో తెలుసండి. అది కూడా చదువు. పిలిపిలి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం త్వరగా చదవండి. నిజమైన సహకారి ఆ క్లెమెంటుతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో, అందుకే మీరు గమనించండి, సువార్త పని నాతో కూడా ప్రయాసపడ్డారు కనుక నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్న. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచుదాం. గట్టిగా ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా. మీరు గమనించిన రాయబడిన మాట ఏంటంటే, సువార్త పనులు ఎవరైతే పాలి భాగస్తులు అవుతారో, సువార్త కొరకు ఎవరైతే ఖర్చు పెడతారో, నా దేవుని కొరకు ఎవరైతే గుప్పులు విప్పుతారో, సువార్త పనిలో దేవుని ఎవరైతే పాలి భాగస్తులు అవుతారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ప్రైజ్ ద లార్డ్. ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయంటే, ఎవరైతే నా ప్రభుకి తమ హృదయ గదిలో చోటిస్తారో, తమ ఇంటిలో తమ హృదయంలో ఎవరైతే నా దేవునికి చోటిస్తారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ ఇంటిని గురించి ప్రతి సంవత్సరం జ్ఞాపం చేసుకున్నాం. ఆ ఇంటిని గురించి ప్రతి సంవత్సరం జ్ఞాపం చేసుకున్నప్పుడల్లా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు నేడు పుట్టెను. పుట్టెను వచ్చాను. హల్లెలూయా. క్రీస్తు నేడు వచ్చాను. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు ఏనాడో పుట్టెను. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని ప్రతిరోజు చెప్పుకుంటున్నామంటే గల కారణం ఏంటంటే, ఆ ఇంటిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. ఒకటి ఏంటంటేనండి, యేసు ప్రభుకి ఆ ఇల్లు చోటిచ్చింది. ఆమేన్. అందుకని ఆ ఇంటిని గురించి బైబిల్ గ్రంథంలో మనము కూడా యేసయ్యకి చోటిస్తే మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. మరొక మాట ఏంటంటే, గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. వచ్చేద్దాం, మన వాక్యంలోకి వచ్చేద్దాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10వ వాక్యంలో, వారు ఆ నక్షత్రాన్ని, ఎవరు వారు చూసింది? ఎవరు చెప్పండి? నక్షత్రం చూసింది ఎవరు? జ్ఞానులు. ఎవరు? ఏ జ్ఞానులు? వాళ్ళు మహాజ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు. వాళ్ళు బాగా శాస్త్రాలు బాగా పఠించిన వాళ్ళు, శాస్త్రాలు బాగా, ఖగోళ శాస్త్రం గురించి బాగా సవివరంగా తెలుసుకున్నవారు. హల్లెలూయా. సామాన్యులు కాదండి వాళ్ళు. ప్రొఫెసర్స్ అంటారు. ప్రొఫెసర్స్ ఏదో ఆ పదం నాకు తిరగట్లేదు. దేవుడు వాళ్ళు ఎవరు తెలుసండి? వాళ్ళు పిహెచ్డీలు, ఎన్నో డిగ్రీలు చదివి అనేక విషయాలు పరిశోధించి వాళ్ళు ప్రొఫెసర్స్. హల్లెలూయా.
వాళ్ళు ప్రొఫెసర్స్. ఎందుకంటే వాళ్ళు అనేకమైన ధ్యానించి, అనేకమైన పుస్తకాల గ్రంథాలు తిరగేసి వాళ్ళు కొన్ని విషయాలు సేకరించి ఉన్నారు కనుక వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ప్రొఫెసర్స్, వాళ్ళు PhD డిగ్రీలు చేసిన వాళ్ళు. దేవుని ప్రజల ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు అనేక విషయాలు జ్ఞానించి అనేక విషయాలు తెలుసుకున్నారు. వీళ్ళు ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ఆ నక్షత్రాన్ని చూశారు. ఏం చూశారండి? నక్షత్రాన్ని చూశారు. ఏమండి, నేను అంటాను, ఆకాశంలో ఒక నక్షత్రమే ఉందా? ఆకాశంలో ఒక నక్షత్రమే ఉందా? అక్కడ చెప్పబడిన వాళ్ళు నక్షత్రాలు చూశారని చెప్పలేదండి. నక్షత్రమును దేవుని ప్రజలు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రవక్తలు ప్రవచించారు, ఇదిగో యాకోబుల నక్షత్రం ఉదయిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ చెప్పండి, ఎక్కడ యాకోబుల నక్షత్రం ఉదయిస్తున్న కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవచనం ప్రవచించబడింది. అందుకని తూర్పు దేశపు జ్ఞానులు గ్రంథాలు తిరగేశారు, గ్రంథాలు చదివారు కనుక వారు ఆ నక్షత్రం కూడా కనిపెడతా ఉన్నారండి. హల్లెలూయా. ఒకనొక దినాన జరిగిన సంఘటన అంటే, ఒక నక్షత్రము తలుక్కను మెరిసింది. ఒక నక్షత్రము మెరిసింది, అద్భుతంగా మా ప్రకాశాన్ని ఇస్తూ ఉంది. అన్ని నక్షత్రాలు వేరేగా ఉన్నాయి, ఈ నక్షత్రం ప్రత్యేకంగా ఉంది. హల్లెలూయా. వారు ఆ నక్షత్రాన్ని చూసి, అదిగో నక్షత్రం, ప్రైజ్ ద లార్డ్, వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులు అయిపోయారండి. ఆనందం అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాలు కనిపెడుతున్న నక్షత్రం వాళ్ళ కళ్ళ ముందు కనబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ నక్షత్రం చూసి అత్యానంద భరితులు అయ్యారండి. ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపించుకుంటా వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపించుకుంటూ వచ్చింది. ఇంచుమించుగా 2 సంవత్సరాలకు పైగా నక్షత్రం నడిచింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఆమె ఎన్ని సంవత్సరాలు ఆ నక్షత్రం నడిచిందంటే వీళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? వీళ్ళు కూడా నడిచారు. వీళ్ళు ఆగినప్పుడు నక్షత్రం ఆగింది. వీళ్ళు ప్రయాణం చేసినప్పుడు నక్షత్రము ప్రయాణం చేసింది. దేవుని ప్రజరా, ఆశ్చర్యమైన సంగతి, అద్భుతమైన సంగతి ఏంటంటే, ఆ నక్షత్రం నడుచుకుంటూ తిన్నగా వచ్చి అదిగో బెత్లెహేములో యేసుక్రీస్తు ఉన్న ఆ ఇంటిలోకి అలా ప్రకాశించింది. ప్రైజ్ ద లార్డ్. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నక్షత్రం కదలట్లేదు, మెదలట్లేదు. అక్కడ వరకు నక్షత్రం కదిలింది. ఆ నక్షత్రం కాంతులు వీళ్ళందరూ నడుచుకుంటూ వచ్చారు. బెత్లెహేములో యేసుక్రీస్తు ఉన్న ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి నక్షత్రం స్టాప్ అయిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నక్షత్రపు కాంతి ఆ ఇంటిలోనికి ప్రకాశించినప్పుడు వాళ్ళు వెంటనే గుర్తుపట్టి ఇంకా అత్యానంద భరితులైపోయి, ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. అదిగో యేసుక్రీస్తు పుడతారని చెప్పినటువంటి ఆ ప్రాంతం అదే అనుకుంటా, ఆ ఇల్లు అదే అనుకుంటే పరిగెత్తి వాళ్ళు పరుగు పరుగున ప్రవేశించారండి. వాళ్ళు వెళ్ళేసరికి దేవుని ప్రజరా, యేసు ప్రభు ఆ తొట్టులో పరుండి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాళ్ళు తల్లి అయిన మరియను చూశారు, యేసు ప్రభును చూశారు, వెంటనే సాగిలపడ్డారు. హల్లెలూయా. సాగిలపడ్డారు. దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆ ఇంటిని గురించి మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నక్షత్రపు కాంతి వెలుగు ఆ ఇంటి మీద ప్రకాశించింది. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. ఏ కాంతి ప్రకాశించి చెప్పండి? నక్షత్రపు. ఎందుకని ప్రకాశించిందో తెలుసా అండి? యేసు క్రీస్తుగా ఇంట్లో చోటిచ్చారు. ఆ ఇల్లు దేవుని ఇల్లుగా మార్చబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు చోటిచ్చారు గనక దేవుని ఇల్లుగా మార్చబడింది గనక ఆ ఇంటిలోనికి దేవుని నక్షత్రపు వెలుగు కాంతి ప్రకాశించింది. నేను ఒక మాట చెప్తాను, నీవు గనక దేవునికి చోటివ్వగలిగితే, నీ హృదయంలో దేవునికి చోటివ్వగలిగితే, నీతి సూడైన దేవుడు కాంతి నీ మీదకు ఉదయిస్తుంది. అర్థమైందా మీకు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? ఆ రోజు ఆ ఇంటిలోకి కాంతి, ఏ కాంతి అంటే నక్షత్రపు. ఈరోజు నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి వచ్చే కాంతి ఏ కాంతి అంటే, కోటి సూర్యుల కాంతి కంటే తేజోమడిన నీతి సూడైన దేవుడు, ఆయన కాంతి నీ మీద ప్రకాశించబోతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతి సూడైన దేవుని కాంతి నీ మీద ఎప్పుడైతే ప్రకాశిస్తుందో నీలో ఉన్న చీకటి తొలగిపోతుంది.
హల్లెలూయా. దేవుని కాంతి నీ మీద ఉదయించినప్పుడు ఇక నీలో ఉన్న చీకటి, పాపము, నీలో ఉన్న శాపము తొలగిపోతుంది. హల్లెలూయా. దేవుని కాంతి ఉదయించాలి మన మీద, దేవుని కాంతి ఉదయించాలి. హల్లెలూయా. ఏ కాంతి ఉదయించాలి చెప్పండి? సూర్యుని కాంతి. ఏ సూర్యుడైనా? నీతి సూర్యుడు. హల్లెలూయా. నీతి సూర్యుని కాంతి మన మీదకు దిగి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి తొలగిపోతే, పాపం తొలగిపోతే, మనలో ఉన్న చెడు మొత్తం తొలగిపోతుందండి. మన హృదయం మొత్తం, మన కుటుంబం మొత్తం, మన జీవితం మొత్తం వెలుగుమయముగా మార్చబడుతుంది. అందుకే మత్తయి సువార్త ప్రభు చెప్పారు, మీరు లోకానికి ఏమైనారు చెప్పండి? వెలుగై ఉన్నారు. ఎప్పుడు వెలుగై ఉంటామో తెలుసా అండి? నీతి సూర్యుడైన దేవుని కాంతి మన మీద ఉదయించినప్పుడు మనలో చీకటి తొలగిపోద్ది కనుక మనము అనేక మంది కాంతినిచ్చి ఒక వెలుగు రేఖగా మార్చబడతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే దానియేలు గ్రంథం రాయబడిన 12వ అధ్యాయంలో ఉంటుంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, నీతి మార్గం అనుసరించినట్లు బుద్ధిమంతులైతే పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేకులు తిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. స్తోత్రం చెబుదామా? అమ్మ, మీకు ఆశగా ఉందా? నక్షత్రం వలె ప్రకాశించాలి ఎంతమందికి ఆశగా ఉంది? ఇదిగో ప్రతి సంవత్సరం మనం స్టార్ పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఎందుకు స్టార్ పెడుతున్నాం చెప్పండి? అందరూ దానికి దండం పెట్టుకోమన్నా చెప్పండి. ఎందుకు స్టార్ పెడుతున్నా? కొంతమంది తెలియక దానికి దండం పెట్టుకుంటారు. దానికి కాదు నాయన, నక్షత్రం ఎందుకంటే ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులకి నక్షత్రం దారి చూపించింది. హల్లెలూయా. ఈ నక్షత్రము రేపు 17వ తారీఖు జరిగే క్రిస్మస్కి దారి చూపించాలని. హల్లెలూయా. ఈ నక్షత్రము అనేక మంది ప్రభు దగ్గరికి ఆకర్షించాలని కొంతమంది తెలియక నక్షత్రం పెట్టారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని ప్రకారం నక్షత్రం వలె నీవు మార్చబడాలి. నువ్వే ఒక నక్షత్రంగా మార్చబడాలి. అదే రాయబడింది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతిని పోలిన వారే నిరంతరం నక్షత్రం వల్ల ప్రకాశిస్తారు. నిరంతరం ప్రకాశించాలి. ఒకవేళ నువ్వు ప్రకాశించలేకపోతున్నావంటే కారణం ఏంటంటే నీలో ఇంకా చీకటి పని చేస్తూ ఉంది. నీలో ఇంకా పాపము చోటు చేసుకుంది కనుక ఆ పాపము దేవుని ప్రజరా నిన్ను కాంతిమయంగా లోకానికి పరిచయం కానివ్వకుండా చీకటి నిన్ను కమ్మేసింది. దయచేసి ఈ పూట దేవుని పాదాలు పట్టుకుని అడగండి. దేవుని పాదాలు పట్టు మనం బ్రతిమడినప్పుడు దేవుని కాంతి మన మీద దిగి వస్తే కనుక మనలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసన్న గారు మీలో ఎంతమంది తెలుసు? తెలిసిన చేతులను ఒకసారి చూశారు. మంచిది. యేసన్న గారు దేవుని ప్రజారా మంచి యవన కాలంలో అయినా రోడ్డు మీద ఒక పిచ్చోళ్ళలాగా తిరుగుతూ మరి ఎంగిలి విస్తరలో అవన్నీ తింటూ పడేసిన పెంట మీద ఉన్నటువంటి ఆ ఎంగిలి విస్తరాలు తింటూ ఒక పిచ్చోళ్ళలాగా జీవిస్తున్న ఆ రోజుల్లో ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన ఒక చోట కుటుంబారాధన కుటుంబారాధనకి వెళ్ళి మరలా ప్రార్థన అయిపోతే వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పటికైనా చాలా ఒక పిచ్చోడు, ఒక మెంటల్గా ఉన్నారు అప్పటికి యేసన్న గారు. ఆ రోజు కుటుంబ ఆరాధనలో పాల్గొని ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆకాశం నుంచి ఒక గొప్ప వెలుగు ఆయన మీద దిగి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమర్పణ అనే వీడియో మరి మీలో ఎంతమంది చూస్తారు లేదో కానీ అదొక వీడియో కూడా వాళ్ళు చేసి పెట్టారు. సమర్పణ అనే వీడియో చేసి పెట్టారు. అది చూడండి ఒకసారి. మీరు ఒకసారి యేసన్న గారి జీవితాన్ని గురించి జరిగిన సంఘటనలు. ఆ రోజు ఏం జరిగిందంటే ఒక నక్షత్రపు కాంతి కాదు, నీతి సూర్యుడైన దేవుని కాంతి ఆయన మీదకి దిగి వచ్చిందండి. ఎప్పుడైతే దిగి వచ్చిందో ఆ పిచ్చివాడుగా ఉన్న ఆయన మంచివాడిగా మారిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించాలి, ఆలోచించాలి. నిజానికి దేవుని బిడ్డల ప్రపంచానికే, మన ఆంధ్ర రాష్ట్రానికే, మన భారతదేశానికి ఒక గొప్ప దైవ సేవకునిగా దేవుడు అతన్ని మార్చేశాడు. హల్లెలూయా. ఆయన ద్వారా ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు కట్టబడ్డాయి.
హల్లెలూయా. ఆయన ద్వారా ఎంతో మంది సేవకులు దేవుని సేవలో స్థిరపరచబడ్డారు. హల్లెలూయా. ఒకప్పుడు ఆయన ఎవరు చెప్పండి? పిచ్చోడు, మెంట్లోడుగా రోడ్ల వెంబడి ఆ పెంట కుప్పల మీద ఉంటాడు. ఆయనకి నా దేవుని కాంతి దిగొచ్చింది. హల్లెలూయా. ఎవరి మీదకైతే దేవుని కాంతి దిగి వస్తుందో వాళ్ళు నక్షత్రం వల్లే ప్రకాశిస్తారు. వాళ్ళ జీవితాలు వెలుగుమయముగా మార్చబడతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బెత్లెహేములో ఉన్న ఆ ఇంటిలో నక్షత్రపు కాంతి దిగి వచ్చింది. ఆమేన్. ఈరోజు కనుక మనం దేవునికి చోటు ఇవ్వగలిగితే, ఇంకా దేవునికి చోటు ఇవ్వని వాళ్ళు, ఇంకా దేవుని మీ హృదయంలో చేర్చుకున్న వాళ్ళు, దేవుని బిడ్డలారా మీ హృదయ గదిలో, మీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలిగితే నీతి సుడైన దేవుని కాంతి నీ మీదకి దిగి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, ఆ ఇంటిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినట్లు నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. రెండవది, ఆ ఇంటి మీదకి కాంతి, నక్షత్రపు కాంతి దిగి వచ్చినట్లు నీ మీదకి నీతి సూర్యుడైన దేవుని కాంతి దిగి వస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మూడవ మాట చెప్తాను. ఆ తర్వాత ఇంట్లోకి నక్షత్రపు కాంతి వచ్చిన తర్వాత ఎవరు వచ్చారు ఆ ఇంట్లోకి? ఆ నక్షత్రపు కాంతిని ఆధారం చేసుకొని ఎవరైతే చెప్పండి? జ్ఞానులు వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ జ్ఞానులు వాళ్ళు? మామూలు జ్ఞానులు కాదండి. తూర్పు దేశపు జ్ఞానులు అంటే బాగా శాస్త్రాలు పట్టించిన వాళ్ళు, ఖగోళ శాస్త్రజ్ఞుల వాళ్ళు. హల్లెలూయా. శాస్త్రాలు బాగా ఎరిగిన వారు. ప్రైజ్ ద లార్డ్. ఎంతో చదువుకున్న వాళ్ళు, ఎంతో స్టడీ చేసిన వాళ్ళు, ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానులు ఆ ఇంటిలో ప్రవేశించారు. ఎవరైతే యేసు క్రీస్తుకు చోటిస్తారో, ఎవరైతే తమ హృదయంలో నా దేవునికి చోటిస్తారో, ఆ రోజు ఆ ఇంట్లోకి జ్ఞానులు ప్రవేశించినట్టు ఈరోజు మన హృదయంలోనికి జ్ఞానం ప్రవేశించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవునిపై మన హృదయంలోనికి ఏం ప్రవేశించాలి చెప్పండి? జ్ఞానం ప్రవేశించాలి. జ్ఞానం ప్రవేశించాలి. ఏ జ్ఞానం అది? రాత్రి కూడా జ్ఞాపకం చేసుకుని, ఏ జ్ఞానం అది? దైవికమైన జ్ఞానం కావాలి. హల్లెలూయా. భూ సంబంధమైన జ్ఞానం కాదు, దయ్యాల జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని ప్రజల ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. అది ఏ జ్ఞానం కావాలి చెప్పండి? దైవికమైన జ్ఞానము నీ హృదయంలో దేవుడు కలగజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నువ్వు జ్ఞానమును బట్టి నడుచుకుంటావు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడితే అప్పుడు నీ జీవితం ఎంతో ప్రకాశమానంగా వెలిగించబడతాయి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రతి వాక్య విధంగా సెలవిస్తుంది, జ్ఞానవంతులను తన ఇంటిని కట్టును. ఎప్పుడైతే దేవుని జ్ఞానం నీ హృదయంలోకి వస్తుందో, దేవుని జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ రోజు ఆ ఇంటిలోనికి జ్ఞానులు ప్రవేశించినట్లు దేవునికి నీవు చోటు ఇవ్వగలిగితే, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే దైవికమైన జ్ఞానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రతి జ్ఞానం చాలా ప్రధానమైందండి. జ్ఞానం చాలా ప్రధానమైంది. జ్ఞానం లేకపోతే, జ్ఞానం లేని స్త్రీలండి అప్పుల ఊబులో చిక్కుకుపోతారు, అపాయంలో చిక్కుకుపోతారండి, ప్రమాదంలో పడిపోతారు. ఏమి లేకపోవడం వల్ల? జ్ఞానం లేకపోవడం వల్ల. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనకి దైవికమైన జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానము మనకి కావాలి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో అటువంటి ఆలోచన దేవుడే ప్రభు మనకు అనుగ్రహిస్తారు కనుక ఆ దైవికమైన జ్ఞానాన్ని ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ తర్వాత జ్ఞానులు వచ్చి ఏం చేశారు? అప్పుడే కాదు, ఇంకా చదవండి ఒకసారి. అక్కడ చూశారు, వచ్చారు, సాగిలపడ్డారు. అది కాదు ఆయన ఏం చేశారు చెప్పండి? పూజించారు. పూజించారు అంటే ఏంటంటే ఆరాధించారు. హల్లెలూయా. అప్పుడే కానుకలు సమర్పించలేదు. కానుకలు అందుకే మనం ముందు పాఠం కనపడదు. హల్లెలూయా. ముందు ఏం చెప్పండి? ముందు ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆ జ్ఞానం ఏం చేస్తుంటే దేవునికి సన్నిధికి వచ్చి వాళ్ళు ప్రభుని చూసి, తల్లిని చూసి, మరియాను చూసి వాళ్ళు ఆరాధించారు. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ద లార్డ్.
ఆరాధన చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా ప్రాముఖ్యమైనది. నా దేవుడు ఆరాధనకు ప్రియుడైన, ప్రైజ్ ద లార్డ్, ఆరాధించేవంటే నా దేవునికి చాలా ఇష్టం. నాకు కూడా దేవుని ఆరాధించడం అంటే చాలా ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆరాధించేటప్పుడు నేను సమయాన్ని మర్చిపోతాను, నన్ను నేనే మర్చిపోతాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడైతే సమయానుకూలంగా మనం మరి వాక్యాన్ని కూడా ధ్యానించాలి కనుక, కానుకలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి కనుక ఇక్కడ సమయానుకూలంగా మనం ప్రభుని ఆరాధిస్తున్నాం. కానీ నేను మోకరించానంటే దేవుడు ఎన్ని గంటలైనా ప్రభుని ఆరాధించుకుంటానే ఉంటాను. స్తోత్రం చెబుదామా? నన్ను నేను మర్చిపోతాను. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు అంటారు, ఇంకా మోకాలు దిగను. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను మనసులో అనుకోండి ఇంకా దిగను, ఇంకా అలా అంటే ఇంకా కోపం వచ్చేది, ఇంకా రోషం, ఇంకా ఎక్కువసేపు ఉండిపోతాను నేను. హల్లెలూయా. చేతెత్తి స్తోత్రం చెప్పాలి. దేవుని ప్రజలు ఆరాధించడం అంటే దేవునికి చాలా ఇష్టం. నువ్వు ఎవరైనా సరే, నువ్వు పేదవాడివైనా ధనవంతుడివైనా, నువ్వు ఉన్నవాడివైనా లేనివాడివైనా, నువ్వు పొట్టివాడైనా పొడిగి, నువ్వు ఏ స్థితిలో కలిగి ఉన్నా సరే, దేవుని ప్రజరా, నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు లాయర్ అయినా, నువ్వు జడ్జి అయినా, నువ్వు ఎవరైనా సరే, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చెప్పులు ఎలాగైతే విడిచిపెడతావో అలా నీ అధికారాన్ని బయట విడిచిపెట్టేయాలి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎవరైనా సరే, ఎంతటి గొప్పవాడైనా సరే, చెప్పులు బయట ఎలాగైతే విడిచిపెడతావు, నీ అధికారాన్ని బయట విడిచిపెట్టేసి లోపలికి వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక చిన్న బిడ్డ వాళ్ళే, ఒక చంటి బిడ్డ వాళ్ళే అందరితో కలిసి ఆరాధించినప్పుడు నా దేవుని కృప నీ మీదకి దిగి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది కలెక్టర్లు దేవుని సన్నిధికి వస్తారు, కొంతమంది దేని మనకి కొన్ని పెద్ద పెద్ద సంఘాలు కలెక్టర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అంత పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వచ్చి కుర్చీలో కూర్చోకుండా మోకరిస్తారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు మోకరిస్తారు. వాళ్ళు మోకరించవచ్చు, అసలు వాళ్ళ స్థితికి వాళ్ళు మోకరించవచ్చో చెప్పండి? వాళ్ళ స్థితికి కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల రూపాయలు, లక్ష రూపాయలు కలిగి ఆస్తిపాస్తులు కలిగి ఒక హోదా కలిగిన వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు సాధారణంగా చాలామందికి కొంచెం ఈగో ఫీల్, నేనేంటి అక్కడికి వెళ్ళి మోకరించి ఒక ఈగో ఫీల్గా ఉంటారు. దేవుని ప్రజరా, అంతటి పెద్దవాళ్ళు కూడా దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రభువుని ఆరాధిస్తూ ఉండడం నేను చూశాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసన్న గారు ఒకరోజు జపాన్ జపాన్ వెళ్ళారట. అక్కడ యేసన్న గారు వాక్యం చెప్తూ ఉన్నారు. ఈ లోపల ఆ జపాన్లో ఒక మేయర్ అంటే ఆ జపాన్ యొక్క అధ్యక్షుడు. దేవుని ప్రజరా, యేసన్న గారు ముందే చెప్పారంట, ఆయన ఎవరో వస్తానని చెప్పారు కదా, మరి ఆయన ఒకసారి కలిసేసిన తర్వాత చూద్దామని చెప్తే ఆయన ఇంకా రాలేదండి, ఆయన వచ్చిన తర్వాత చూద్దామని చెప్పానంటే ఈ లోపల వాక్యానికి సమయం ఇచ్చేసాను, వాక్యం చెప్తా ఉంటే ఈ లోపల ఆయన వస్తామన్నాడు. ఈ లోపల ఆయన వస్తూ ఉంటే ఆ జపాన్ యొక్క అధ్యక్షుడు అన్నారట, అబ్బాయి ఇప్పుడు వాక్యం జరుగుతూ ఉంది, దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు నేను కాలే ప్రార్థన అయిపోయి నేను కలుస్తానంటే వాళ్ళేమో కొంతమంది అయ్యా అలా కాదు మీరు రండి మీరు వచ్చి స్టేజ్ ఎక్కాలి. కొంతమంది ఉంటారు కదండి. హల్లెలూయా. దేవుడు అక్కడ వాక్యం జరుగుతూ ఉంది, అక్కడ దేవుని సన్నిధి జరుగుతూ ఉంది, ఆ సమయంలో స్టేజ్ ఎక్కకపోతే ఏం చెప్పండి? కొంతమంది ఉంటారు వెనకాల, మీరు స్టేజ్ ఎక్కాలని చెప్పి లాక్కొస్తుంటే ఆయనకు మాత్రమే హృదయంలో భయం వేసిపోతుంది. అమ్మో దేవుని సన్నిధి, దేవుడు మాట్లాడుతుందని చెప్పి ఆయన మాత్రం ఇలా వస్తున్నాడంట. అప్పుడు యేసన్న గారు అన్నారంట, ఇదేంటి గూనోడు తీసుకొస్తారండి, ఇప్పుడు కాదు ప్రార్థన, తర్వాత ప్రార్థన. అప్పుడు వెనక అయ్యో గూనుడు కాదయ్యా, ఆయన జిల్లా అధ్యక్షుడు, ఆయన మేయరు, ఆయన గూనుడు కదండి, అమ్మో అని చెప్పి ఆయన కూడా కొంచెం తడబడి దేవుని ప్రసారు. ఆ తర్వాత మరి ఉంటారు కదా, వాళ్ళని నెమ్మదిగా తీసుకుని స్టేజ్ మీద కూర్చోబెట్టారట. ఎందుకైనా అలా వస్తున్నానంటే అప్పుడు యేసన్న గారు తర్వాత అడిగాను, ఎందుకైనా అలా వంగిపోయి అలా వచ్చానంటే దేవుని సన్నిధికి నేను గౌరవిస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక దేశానికి అధ్యక్షుడు దేవుని సన్నిధిని ఎలా గౌరవిస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు ఎవరైనా సరే నువ్వు ఆరాధించగలిగిన దేవుని కృపను పొందుకుంటావు, నువ్వు ఆరాధించగలిగిన దేవుని ఆత్మను పొందుకుంటావు. అందుకే వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 4:24 రాయబడిన మాట ఏంటంటే, ఆయనను ఆరాధించువారు ఎలా చెప్పండి? ఆత్మతోను ప్రభువుని ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఆర్ఆర్ మూర్తి గారు ఒక మాట అన్నారండి. ఆర్ఆర్ మూర్తి గారు, క్రైస్తవులటండి అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంటండి. అర్థమైందా మీకు? అబద్ధాలు ఆడరు. అబద్ధాలు ఎలాగనంటే వాళ్ళు పాడతారన్నమాట. ప్రేమించేదా యేసు రాజా నిన్నే, ప్రేమించేదా ప్రేమించేదా ప్రాణమున్నంత వరకు. ఎంతవరకు చెప్పండి? ఆదివారం ఆరాధనకు రారు. ఎప్పుడు దాకా ఆరాధిస్తే చెప్పండి? ఎప్పుడు దాకా? పేనం ఉన్నంత వరకు. అబద్ధం ఆడుతున్నారా పాడుతున్నారా? అలా అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధం పాడుతున్నారు. పేనం ఉన్నంత వరకు నిన్నే ఆరాధిస్తానని చెప్పి పాట పాడారు. ఆదివారం ఆరాధనకి రారు. దేవుని ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. చాలామంది అబద్ధాలు ఆడండి, అబద్ధాలు పాడతారు. అసలు నువ్వు పాడే పాట ఏంటి? నీ జీవితం ఏంటి? ప్రైజ్ ద లార్డ్. మనం ఒక పాట పాడినప్పుడు ఆ పాట నా జీవితంలో ఉందా లేదా? అది కావాలి ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆరాధించండి, 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 ఆరాధించండి. దైవజనులు యేసన్న గారు ఆయన ఆరాధిస్తూ ఉంటే దేవదూతలు దిగి వచ్చేవారటండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆరాధిస్తూ ఉంటే దేవదూతలు దిగి వచ్చేవారట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి చెప్పండి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చివరిగా ఇంకొక మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. అదేంటంటే, వాళ్ళు ఆరాధించిన తర్వాత విలువైన కానుకలు ఆయనకి, అక్కడ రాయబడిన మాట చదవండి, చదవండి. వాళ్ళు తమ పెట్టెలు విప్పారు, బంగారమును సాంబ్రాణి బోలము ఆయన కానుకలుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు ఇంటిలోనికి వచ్చి ఆయన చూశారు, ఆరాధించారు, విలువైన కానుకలు ఆయనకి సమర్పించారు. నేను ఏమంటాను తెలుసా అండి? నేను అనే మాట మీరు శ్రద్ధగా వినండి. దేవుడు నీ హృదయంలో దిగి వస్తే, దేవుడు నీ ఇంటికి దిగి వస్తే, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే ఆయన నీకు కానుకలు ఇస్తాడు. నువ్వు కానుకలు ఇవ్వడం కాదు. ప్రైజ్ ద లార్డ్. మనం ఇచ్చే 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అది కాదండి. ఆయన నీకు కానుకలు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలిగితే ఆ కానుకలన్నీ నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు గనుక ఆ ఇంటిలోనికి ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే, నీ హృదయంలో ఉంటే కానుకలు ఎక్కడికి వస్తాయి? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. విలువైన కానుకలు, విలువైన కానుకలు ప్రభు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఏమిటి ఆ కానుకలు తెలుసా అండి? బంగారం తీసుకొచ్చారు. బంగారం అంటే ఏంటి తెలుసా అండి? విశ్వాసం. ఏం చెప్పండి? దేవునికి ఇచ్చే కానుక ఏంటి తెలుసా? ఒక విశ్వాసాన్ని దేవునికి కానుక ఇవ్వబోతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధికి దేవునికి ఇచ్చే కానుక ఏంటి తెలుసా అండి? దేవుడు నీకు ఒక ఆత్మాభిషేకాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి ఆత్మ వరాలు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆత్మ ఫలాలు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆత్మ ఫలాలు అంటే ఇవన్నీ దేవుడిచ్చే కానుకలు, నువ్విచ్చే కానుకలు కాదు. మనం ఆయనకి ఎంత ఇవ్వగలమండి? మన స్తోమతను బట్టి ఇవ్వగలం. కానీ మన దేవుడు అత్యధికంగా దీవించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇచ్చే కానుకలు ఏంటి తెలుసా అండి? ఆత్మ ఫలాలు. ప్రేమ. నీకు దేవుడు ప్రేమనిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం నీకు ఇస్తాడు. తర్వాత దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం అనే కానుకను దేవునికి ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ దేవునికి ఇచ్చే కానుకలు. కారణం ఏంటి తెలుసా అండి? ఆ ఇంటిలో దేవుడు ఉన్నాడు కనుక తూర్పు దేశపు జ్ఞానులు విలువైన బంగారము, సాంబ్రాణి, బోలము తీసుకుని వెళ్ళి ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్న ఇంటికి కానుకలు ఇచ్చారు. యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే, యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే దేవునికి విలువైన కానుకలు ఇవ్వబోతా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచుదాం. గట్టిగా ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. ఆయన ఇచ్చే కానుకలు ఆత్మ ఫలాలు, ఆయన ఇచ్చే కానుకలు ఆత్మ వరాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. దేవుడు పరలోకమైన తన ధననిధిని తెరుస్తాడు.
పట్టజాలని దీవెనలు ఆయనకు కుమ్మరించబోతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కానుకలు, ఇవన్నీ ఆశీర్వాదాలు ఎప్పుడనంటేనండి, యేసు ప్రభు నీ ఇంటిలో ఉన్నప్పుడు, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు బెత్లెహేములో ఉన్న ఆ ఇంటి వారు యేసు ప్రభుకు చోటిచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు నీ హృదయంలో, నీ ఇంట్లో యేసు ప్రభుకు చోటు ఇవ్వగలిగితే, ఆయనను నువ్వు చేర్చుకోగలిగితే, విలువైన కానుకలు ప్రభువునికి అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ ఇల్లు ఒక ఆరాధన స్థలముగా మార్చబడబోతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ ఇంటిలోనికే దేవుని సూర్యుని కాంతి ప్రకాశించబోతా ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ ఎప్పుడంటే దేవునికి నువ్వు చోటిచ్చినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి చోటిచ్చినప్పుడు నీ ఇల్లే దేవుని ఇల్లుగా మారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. నీ ఇంటిని గురించి, నీ జీవితాల గురించి జీవ గ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా. ఇంతకంటే భాగ్యం ఉందంటారా? ఇంతకంటే భాగ్యం ఉందా? దేవుని నేను ఆ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు నా హృదయం ఎంతో ఆనందించి సంతోషించింది. నా పేరు జీవ గ్రంథంలో ఉంటే అంతకంటే సంతోషం ఏం చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. దేవుడి ఆత్మవరాలు, ఆత్మఫలాలు, ఆత్మాభిషేకం దేవుడు నాకు కానుకలుగా ఇస్తున్నప్పుడు నాకు ఇంకా ఏం చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా? నీతిస్తున్న దేవుడు నా మీద ఉదయిస్తున్నప్పుడు, మన మీద ఉదయిస్తున్నప్పుడు మనకు అంతకంటే ఆనందం ఉంటుందా? నా దేవుడి ఆశీర్వాదాలన్నీ ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చేతులైతే ఆమేన్ చెబుదామా? ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకోండి.